హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, ఇది వాల్ హ్యాంగింగ్ అండి, లేదా మనం ఫోటో ఫ్రేమ్లా కూడా పెట్టుకోవచ్చు. గణేష్ అని నవధాన్యాలతో చేసింది. సో ఇది మనం పిల్లలతో చేయిస్తే కూడా చాలా బాగుంటుంది. పల్సెస్ అన్నీ ఏమేంటి అని వాళ్ళ చేత ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్పొచ్చు. అలాగే మన ఇంట్లో ఉన్న కూడా చాలా మంచిది. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కానీ చాలా మంచిదండి. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. Welcome to our channel, PuriTalks. నేను ఎల్లో కలర్ పేపర్ని A4 సైజ్ అండి, ఆల్రెడీ యూజ్ చేసిన పేపర్ని నేను తీసుకున్నాను. ఆ పేపర్ని హాఫ్ చేసి హాఫ్ పార్ట్ అంటే సగం పార్ట్లో నేను ఇప్పుడు గణేష్ అయిని డ్రా చేశానండి. ఫస్ట్ నార్మల్గా అంటే తప్పే ఉన్న పోతుందేమోనని లైట్గా నేను అలా డ్రా చేశాను. డ్రా చేసిన దాన్ని మళ్ళీ కొంచెం థిక్గా చేసుకుని అప్పుడు మన పల్సెస్ అన్నీ స్టిక్ చేశాను. ఇప్పుడు నవధాన్యాల గురించి కూడా మీకు చెప్తానండి. నవధాన్యాలు మనకి దైవ కార్యక్రమాల్లోనూ అలాగే శుభకార్యాలు, పెళ్ళిళ్ళలోనూ, గృహప్రవేశాల్లోనూ వాడుతూ ఉంటారు కదా. మ్యారేజ్ టైంలో కూడా మట్టి మూకుళ్ళలో పోసి ఉంచుతారు. అవి తర్వాత మొలకెత్తితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుంటుంది అంటారు. నాకైతే గుర్తులేదు, కానీ అవి చూసిన గుర్తుంది. వీటిని ఒక్కోదానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందండి. అంటే వీటన్నిటినీ సమపాళ్ళల్లో తీసుకుంటే మన హెల్త్ పరంగా కూడా అన్ని పోషకాలు అంటే అన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి సఫిషియెంట్గా రీచ్ అవుతాయండి. మనం లైఫ్లో కూడా అన్ని రకాల మనస్తత్వాల వాళ్ళని కలుపుకొని పోయినప్పుడే పరిపూర్ణత ఏర్పడుతుంది అంటారు కదా. దానికి సింబాలిజంగా కూడా దీన్ని వాడతారు అండి. అంటే మన హిందూ సాంప్రదాయాల్లో ఉన్న గొప్పతనమే అది. అందుకని మనము నవధాన్యాలను వాడుతూ ఉంటే నవగ్రహాల అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది అంటారండి. సో ఇప్పుడు మినువులు కూడా దాంట్లో అంటే 9 ధాన్యాల్లో ఒక ధాన్యం అండి. ఇది రాహు గ్రహానికి సంకేతంగా, అంటే ఆయనకి ఇష్టమో అని చెప్తారు. సో ఇప్పుడు నేను గమ్ పెట్టి అలా ఒక్కొక్క దాన్ని అంటే అలా స్టిక్ చేస్తున్నాను. టూత్ పిక్ యూజ్ చేసుకొని, మన పిల్లలది స్కూల్ గమ్ ఉంటుంది కదా, ఇదే మెయిన్ హైలైట్ అండి. డార్క్ కలర్ లాగా నేను హైలైట్ చేశాను. నేను ఆరెంజ్ కలర్ పేపర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది చూసుకోండి. కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని నేను ఇది తీసుకున్నాను అంతే. సో మధ్యలో కాళ్ళ దగ్గర అంటే అంత బోర్డర్ లాగా నేను హైలైట్ చేశాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పెసలు ఇది బుధగ్రహానికండి. మధ్యలో నేను వైట్ మనకి జన్యం ఉంటుంది కదా గణేష్కి, ఆ జన్యము వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి నా దగ్గర వడ్లు లేవండి. అందుకని నేను రైసే తీసుకున్నాను. రైస్ని అక్కడ స్టిక్ చేసిన తర్వాత వినాయకుడికి దంతాలు ఉంటాయి కదండి, దానికి నువ్వులు వాడాను. నువ్వులు శనిగ్రహానికి ప్రీతి అంటారు కదండి. సో అలా సింబలిజంగా నేను అలా యూజ్ చేశాను. తర్వాత పెసలు వాడుతున్నానండి. పెసలు బుధగ్రహానికి ఇష్టము అంటారు. అవి కూడా నేను ఫస్ట్ గమ్ పెట్టుకున్నాను. అది 1 by 1 అలాగా, అంటే ఫస్ట్ ఎక్కువ పార్ట్ ఉంది కాబట్టి స్టమక్ పార్ట్లో నేను అలాగా ఫస్ట్ గమ్ని స్ప్రెడ్ చేసుకొని తర్వాత మూంగ్ దాల్నంతా దాని మీదే స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు శనగలు తీసుకున్నానండి. శనగలు గురుగ్రహానికి ప్రతీక, అంటే ఆయనకి ప్రీతి అంటారండి. సో నేను అవి కాళ్ళ దగ్గర అలాగే గమ్ పెట్టుకొని అటువైపు రైట్ లెగ్కి లెఫ్ట్ లెగ్కి స్టిక్ చేశాను. తర్వాత నేను బొబ్బలు తీసుకున్నానండి. అవి శుక్రగ్రహానికి ప్రతీక అని చెప్తారు. నేను అవి హ్యాండ్స్కి పెట్టానండి. తర్వాత గోధుమలు సూర్యుడికి ఇష్టమని చెప్తారు. అవి నేను రైట్ సైడు లెఫ్ట్ సైడు 2 చెవులకి పెట్టానండి గణేష్కి. చూడండి, నేను అలా చిన్నవి అయితే మళ్ళీ పెట్టడానికి ప్లేస్ ఉండదు కదా, ఫస్టే గమ్ము రాసుకొని తర్వాత 1 by 1 అలా పెట్టి దాన్ని అడ్జస్ట్ చేశానండి టూత్ పిక్తో. తర్వాత నేను కందులు తీసుకున్నానండి. కందులు కుజగ్రహానికి ప్రతీక అంటారు. అవి కాళ్ళ దగ్గర నేను పెట్టాను. చూడండి, కందులు అలా ఉంటాయి. ఈ కందులు కొంచెం స్టిక్ చేయడం కొంచెం కష్టమైందండి, ప్లేస్ తక్కువ ఉంది కదా కాళ్ళ దగ్గర. అలాగే స్టిక్ చేశాను. నేను కొంచెం గ్యాప్ ఉన్న చోట నేను అంటే ఆ స్పేస్ తెలియడానికి నువ్వులు వేశాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫేస్కి కూడా నేను నువ్వులు వేశాను. ఇవి కూడా శనిగ్రహానికి ప్రతీక అంటారు కదా. ఇంకా
గణేశయ్య చేతిలో ప్లేట్ లడ్డూలు ఉంటాయి కదండి, ఆ లడ్డూకి నేను ఉలవలు పెట్టాను. అది కేతు గ్రహానికి ప్రతీక అంటారు. సో అలా నవధాన్యాలతో నేను స్టిక్ చేశాను. కానీ ఉలవల్ని లడ్డూలాగా షేప్ రావాలి కాబట్టి కింద నుంచి పైకి అంటే ట్రయాంగిల్ షేప్లో 1 by 1 అవి మాత్రం నేను ఒక ఆర్డర్లో స్టిక్ చేశానండి. చూడండి నేను అలా పెట్టాను. సో లుక్ వైజ్ చాలా బాగుంది కదా. నేను మళ్ళీ బార్డర్కి మనం కందిపప్పు యూజ్ చేశానండి. అంటే నాకు కొంచెం హైలైట్ చేయాలనిపించింది. సో అది కూడా అలాగే స్టిక్ చేశాను. టూత్పిక్తో ఫస్ట్ గమ్ పెట్టి అలాగా ఒక్కొక్క దాన్ని అలా స్టిక్ చేశాను. చూడండి, యాక్చువల్లీ నేను ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ లాగా చేద్దాం అనుకున్నానండి. అది చూడండి, ప్లాస్టిక్ బాక్స్ మనకి ఏవో ఒకటి వస్తాయి కదా, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలాగా. నేను అది టమాటాస్ వచ్చినాయండి, దాన్ని నేను తీసుకొని అలా ప్లేస్ చేసి అదిగోండి నేను అలా కట్ చేశాను. ఫ్రేమ్ లాగా మనం వాల్కి పెట్టచ్చు అనేది. సో అయితే నాకు చిన్నగా అనిపించింది, ఫ్రేమ్ చిన్నగా ఉంది. నేను ఆల్రెడీ ఫస్ట్ మెజర్ చేసుకోలేదు, లేకపోతే కొంచెం కట్ చేసేదాన్ని. చూడండి అలా ఉంది. మీరు ఎప్పుడైనా ఫొటోస్కైనా సరే అలా ప్లాస్టిక్ దాన్ని కట్ చేసి మీరు అలా పెట్టుకోవచ్చండి. అంటే మనం గోడకు పెట్టినప్పుడు డస్ట్ కూడా పట్టకుండా మనకి నీట్గా ఉంటుంది. సో నేను అలా ఫిక్స్ చేశాను. బాక్సులను కూడా అలా వేస్ట్ చేయకుండా ఇలా కూడా రీయూజ్ చేయొచ్చండి. అయితే నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో వెనకాల వాల్కి హ్యాంగ్ చేసినప్పుడు లేదా ఫ్రేమ్ పెట్టినప్పుడు ఎలాగా ఏదైనా పేపర్స్ కానీ అలాగే ఎక్కువ కలర్ఫుల్గా పెడదామా అనిపించింది. చూడండి నేను A4 సైజ్ పేపర్ని తీసుకున్నాను. సో ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకొని దాని బ్యాక్ సైడు అలా స్టిక్ చేద్దాము అని అలా ప్లాన్ చేశాను. సో చూడండి 4 సైజ్ అలా పెట్టిన తర్వాత నాకు ఇంకా ఏదో చాలా వెల్తీగానే అనిపించింది. నేను అనుకున్న దాన్ని రాలేదు. తర్వాత ఇలా 4 పేపర్స్ కలర్ఫుల్గా వచ్చేటట్టు నేను బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. దానికి ముందు కూడా చూడండి నేను ఫస్ట్ ఎల్లో కలర్స్ పేపర్స్ది ఇలా పెట్టి ఇలా ట్రయల్ చేశాను. సో ఇది కూడా చూడండి, ఇది కూడా నాకు లుక్ అనిపించలేదు. తర్వాత నేను అనుకున్నట్టు ఇలా 3 షీట్స్ కలర్స్ ఏది పెడితే మనకి వాల్ డెకర్కి బాగుంటుంది, కలర్ మ్యాచింగ్ కూడా మనం చూసుకోవాలి కదా. సో 3 పేపర్స్ నేను అలా A4 సైజే అయితే బ్యాక్ సైడ్ జస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి అలా అంతా ఫిక్స్ చేసి ఎలా అయితే బాగుంటుంది అనేది నేను కొంచెం అడ్జస్ట్ చేసుకొని దాని మీద మన గణేశయ్య ఫ్రేమ్ పెట్టుకున్నాను. చూడండి అలాగా పుష్ పిన్స్ పెట్టి నేను ప్రెస్ చేశాను గోడకి. అంతే, మన డెకార్ రెడీ అయిందండి. మీకు ఇది నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళకి కొంతమందికి నోటిఫికేషన్స్ రాలేదు అంటున్నారు, వాళ్ళ బెల్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు తప్పనిసరిగా నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పనిసరిగా మీకు రిప్లై ఇస్తాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు చెప్పండి. బాయ్.